భగీరథ కేసులో బీఆర్ఎస్ నేతలు బండి సంజయ్ కుటుంబాన్ని టార్గెట్ చేయడం కరెక్ట్ కాదన్నారు బీజేపీ స్టేట్ చీఫ్ రామచంద్రరావు. బండి సంజయ్ తప్పు చేయలేదని, అతను కొడుకు చేస్తే చట్టం చూసుకుంటుందని చెప్పారు. పార్టీకి ఈ కేసుకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. బండి సంజయ్ టార్గెట్ గా కోట్లలో ఖర్చు చేసి పోస్టర్లు వేసి ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. లిక్కర్ కేసులో కవిత జైలుకెళ్లిన టైంలో అప్పుడు కేసీఆర్ రాజీనామా చేశారా అని ప్రశ్నించారు రామచంద్రరావు. రాష్ట్రంలో అనేకమైనటువంటి రాజకీయంగా కొన్ని పార్టీలు బీజేపీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు. నేను ఈరోజు అడుగుతా ఉన్నాను, ఏ పార్టీ అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ మీద ఒక వ్యక్తిని టార్గెట్ చేస్తూ ఉన్నటువంటి ఒక కుటుంబ సభ్యుల మీద టార్గెట్ చేస్తూ ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఒక ఏదైతే నేపథ్యం ఉందో ఒకసారి మనం ఆలోచించాలి. బీఆర్ఎస్ పార్టీకు ఏ ఒక కార్యక్రమం లేనట్టు కేవలం భారతీయ జనతా పార్టీలో ఒక మంత్రి కొడుకు అని చెప్పి అది తప్ప వేరే పెట్టుకొని ఎవరైతే కేవలం ఇదే కార్యక్రమం పెట్టుకొని మొత్తం కోట్లాది రూపాయలు పెట్టి పోస్టర్లు అతికించి సోషల్ మీడియా వాడి వారికి ఉన్నటువంటి మీడియాలు కూడా వాడి ఒక వ్యక్తిని ఒక పార్టీని బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్ గారు. నేను ఒకటే ఆ రోజు చెప్పాను, బండి సంజయ్ గారు తప్పు చేసి ఉంటే ఎస్ పార్టీ విల్ డెఫినెట్లీ టేక్ యాక్షన్ అగేన్స్ట్ హిమ్. కానీ బండి సంజయ్ గారు తప్పు చేయలే. బండి సంజయ్ గారి ఒక కొడుకు ఇంట్లో కుటుంబ సభ చేసి ఉంటే నేను ఒకటే మాట అంటున్నాను, కుటుంబ సభ చేసి ఉంటే ఎస్ అతని మీద చర్య ఉండాల్సిందే. లీగల్ గా చట్ట ప్రకారం ఏ కార్యక్రమం అని ఉండాలి, అవన్నీ కూడా జరుగుతాయి. శిక్ష పడుతుందా, అది చేస్తుందా, కోర్టు పోతుంది. మరి తప్పించుకున్నాడు. ఏ వ్యక్తి అయినా సరే లీగల్ గా ఒక కేసు పెడితే వాళ్ళు లీగల్ స్టెప్ తీసుకుంటారు. యాంటిసిపేటరీ బెయిల్ ఇస్ లీగల్ స్టెప్. పారిపోవడం కాదు. యాంటిసిపేటరీ బెయిల్ రాకపోతే సరెండర్ అయ్యాడు. చట్టంలో ఉన్నది యాంటిసిపేటరీ బెయిల్ ప్రొవిజన్, దేర్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. అతని కుటుంబంలో ఆయన కొడుకు అడ్వకేట్ పెట్టుకొని తీసుకున్నాడు. మీకేంటి బాధ? నేను మిమ్మల్ని అడుగుతున్నాను కేటీఆర్ గారు. అంతేకాదు, మీ కుటుంబంలోనే ఒక మహిళ సారా వ్యాపారంలో కోట్లాది రూపాయల కమిషన్ తీసుకుంటే జైలుకు పంపిస్తే మీరు రిజైన్ చేశారా? అది ఖాయమే కదా. మీరు రిజైన్ చేశారా? మీ కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ నేను అడుగుతా ఉన్నాను.